హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ సడన్గా యాక్చువల్గా ఒకటి ఉంది, షూట్ చేశాను. అది అప్పుడు చేద్దాం అనేసి అనుకున్నాను, కానీ ఇక ఇది చేశాక అది చేద్దాం అన్నట్టుగా ఆపాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే టైం అయితే మీషోలో 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే 1000 బిలో తీసుకున్నాను. ఒక 4 దాంట్లో తీసుకున్నాను అండి. అవి కొన్ని వాష్ చేశాక ఎలా ఉంది రివ్యూ ఏంటి అనేసి చెప్దామనేసి అనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి అంటున్నాను మీతో కూడా, బట్ అవ్వట్లేదు అనమాట. ఇంక ఇప్పటికి కుదిరింది. నెక్స్ట్ బ్లాగ్ అయితే అదే వస్తుంది అనమాట. సో ఈవినింగ్ కొంచెం చూపిస్తా. ఇక మనకి ఇంట్లో ఉండే వ్లాగ్స్ అంటే ఇలా ఉంటాయి కదండి. ఇంట్లో క్లీనింగ్ అని అవన్నీ అని, ఎలా ఉంది ఇల్లు, ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేసుకుంటున్నాను, తర్వాత ఏం చేస్తాను, అలా అవన్నీ చెప్పుకోవడమే కదా. సో ఇక అదే అనమాట మ్యాటర్. మానిపవి అయితే పడుకుందనమాట. తను లేసేలోపు మొత్తం ఇల్లంతా క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. హాలు మొత్తం అలాగే ఉంది. ఆ బట్టలన్నీ తీసి బీరువాలో పెట్టాను. అవి మార్నింగ్ మడత పెట్టాను అనమాట చూపించేసి. ఇంకా ఒక ఈజీగా హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. అవన్నీ చూపించి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకొని బీరువాలో పెడదామనేసి అనుకున్నాను. లంచ్ టైం అయింది. మానిపప్పకి ఆకలి అవుతుందట అనేసి అంటే ఇక తనకు కూడా సరే అనేసి లంచ్ వండేసి తినేసి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అంటే రెస్ట్ అంటే నేను ఊరికే ఉన్నాను లేండి. ఒక 1 వీక్ నుంచి బట్టలు అయితే ఫోల్డింగ్ చేయడం అవుతలే అనమాట. అలాగే కుర్చీలో ఉండిపోయాయి. ఆ, నిన్న కూడా వాషింగ్ మిషన్ లో వేసి ఉంటే అవి ఇవి బోలెడు అన్నాయి అనమాట. ఒక 1 అవర్ పట్టిందండి మొత్తం బట్టలన్నీ ఫోల్డింగ్ చేసుకొని. అమ్మకి కాల్ చేసి అమ్మతో మాట్లాడుకుంటా 1 అవర్ మాట్లాడింది అమ్మ కూడా. మాట్లాడుకుంటా ఫోల్డింగ్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇవి మీకు చూపిద్దాం అన్నట్టుగా చూపించాను అనమాట. కొన్ని 3 పీస్ సెట్స్ ఉన్నాయి. ఒక రెండేమో ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ సమ్మర్ వేర్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపించాను. ఏదన్నా పని స్టార్ట్ చేసామంటే అది అయిపోయేదాకా ఉంటే బాగుంటుంది. చేయాలి, సగం చేసి సగం పక్కన పెడతా. ఫోల్డింగ్ మాత్రం చేసిన అలాగే పక్కన పెట్టాను అనమాట. ఇక లంచ్ ప్రిపేర్ చేసి తినేసి ఓపిక లేకుండే సర్లే ఈవినింగ్ చేద్దాం అన్నట్టుగా అలాగే ఉంచేసాను. సో ఇవి వచ్చేసి ట్రెండ్స్కి వెళ్ళి ఉండే మొన్న బాగుందనేసి టీ షర్ట్ తీసుకున్నాను. 200 అండి టీ షర్ట్ అయితే. బాగుంది. టీ షర్ట్స్ ఓకే బాగానే ఉంటున్నాయి, కానీ ప్యాంట్లే కలర్ పోతున్నాయి. బట్ చూడగానే టెంప్ట్ అయిపోతున్నాం అనమాట. భలే ఉంటాయి పిల్లలవి. ఇది కూడా బాగుంది. ఇది తీసుకున్నాను అనమాట మానిపప్ప కోసము. 500 బాగున్నాయండి ఇవైతే. నేను కూడా తీసుకున్నాను. ఇదిగోండి, ఇది కాటన్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి వీనెక్. ఇది బాగుంది. నెక్స్ట్ ఇది. ఎన్నున్నా సరిపోవు అనమాట మనకు. కాటన్ ఈ సమ్మర్ యూజ్ చేద్దాం అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి కాటన్ అయితేనే కొంచెం కంఫర్ట్ ఉంటాయి, ఇవి ఉండవు. అందుకే తీసుకున్నాను అనమాట. అలాగే కిచెన్లోకి వస్తే ఇది బౌల్ తీసుకొచ్చిన. ఇవన్నీ సదరాలి. బియ్యపిండి అయిపోయిందండి. బియ్యపిండి పట్టియాలి. బియ్యము అదే దొడ్డు బియ్యం చెరగాలన్నమాట. మస్తు పురుగులు వచ్చేసాయి అనమాట వాటిలో. చెరుగుదామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు చెరిగేసి పెట్టి రేపన్నా అయితే, ఒకవేళ ఇవాళ నైట్ అయినా పట్టించుకురమ్మంటే ఇక బియ్యం పిండిదే అయిపోయింది. ఇందులో వేసేసాను. తోమాక ఇంకా రేపు ఫ్రెష్గా అలా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. కిచెన్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. అంత గందరగోళంగా ఉందన్నమాట. ఏం చేస్తాం. ఇంకా నెక్స్ట్ బయట చెట్లు చూపించక చాలా డేస్ అవుతుంది అనుకుంటా కదా మీకు. చూపిద్దాం అన్నట్టుగా కొత్త కొత్త చెట్లు కూడా వస్తున్నాయి అన్నమాట. ధనియాలు వేసానండి. కొత్తిమీర కోసం ధనియాలు వేసాను, కానీ అవి ఎందుకో ఇంకా రావట్లేదు. అంటే అంతకుముందు కూడా ఒకసారి దంచి వేస్తే మంచిగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకో రావట్లేవు. ఇంకా వేసి 1 వీక్ దాకా అవుతుంది దగ్గర దగ్గర, కానీ రావట్లేవు ఇంకా. సో ఇక్కడ తులసి చెట్టు కొత్తది తీసుకొచ్చి పెట్టాను కదా. ఆ, అదే చెప్తున్నాను అనమాట. ఎందుకో అండి అంత తొందరగా అలా అయిపోతుంది అనుకోలేదు. చెట్టు చాలా ఒక 2 ఇయర్స్ దానికి ఉంది నా దగ్గర మంచిగా. అది చెట్టు ఇలా అయిపోయింది అసలు. కొత్తది తీసుకొచ్చి అయితే పెట్టాను అనమాట. ఇక మనీ ప్లాంట్ కూడా ఆ, ముందుకు ఆకులు ఉన్నాయి, అట్లా లాస్ట్కు ఆకులు ఉన్నాయి. మధ్యలో మొత్తం ఆకులు అయితే లేవన్నమాట. అన్ని చెట్లు అలాగే అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో ఏమో.
శంకుపూల చెట్లు ఒక్కోసారేమో 7, 8 పూస్తాయి. ఒక్కోసారి 2 అలా పూస్తా ఉంటాయన్నమాట. అంటే కుండీలు కూడా చిన్నగా ఉన్నాయి కదా, వాటికి కూడా బలం అంటే కొంచెం నేల మీద ఉంటే ఎట్లయినా మంచిగా చాలా పూసేటివి. కుండీలు కూడా చిన్నగా అయ్యేసరికి ఇక దానికి తగ్గట్టు కొన్ని కొన్ని పూస్తా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పుదీనా మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ తీసుకొచ్చాను. కొంచెం తీసుకొచ్చి ఆకులు రిబ్బేసుకొని ఒక 2, 3 ఆకులు ఉంచి మళ్ళీ ఆ చెట్లు అనేది కొమ్మలు అనేది పెట్టాను అనమాట. మళ్ళీ ఆకులు అయితే వచ్చాయి వాటికి. అదనమాట. రోజ్ ఫ్లవర్ సెట్ 2 తీసుకొచ్చాను. 2 తీసుకొస్తే అసలు ఫ్లవర్స్ ఏంది రావట్లేదు. చాలా డేస్ అవుతుందండి రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చేటి. చాలా డేస్ అవుతుంది తీసుకొచ్చి. కానీ ఒక్క ఫ్లవర్ కూడా రావట్లేదు అనేసి తమ్ముడు చెప్పిండు. అడిగితే ఆకులు రిప్పేస్తే వస్తాయి అనేసి అన్నమాట. మళ్ళీ పూకు గనక అంటే మళ్ళీ చెట్టుకు సీజన్ కు తగ్గట్టు కొంచెం ఆకులు రిప్పితే సమ్మర్ రాగానే ఆకులన్నీ రిప్పేస్తే కొత్త చిగురు వచ్చేసి ఫ్లవర్స్ బాగా వస్తాయి కదా, సో అట్లా అనమాట. అలా రిబ్బేసిన తర్వాత మళ్ళీ ఆకులు వచ్చి కొత్తగా ఒక ఫ్లవర్ అయితే ఒక చెట్టుకు పూసింది. ఒక చెట్టు ఏమో మొత్తం పోయింది. అదైతే ఇంతవరకు ఏం లేదు. తమలపాకు చెట్టు వచ్చేసి ఆకులు నేను కూడా మంగళవారం మంగళవారం ఈ మధ్య అట్లా ఒక్కొక్క ఆకు అది ఉన్నదే ఇంతంత చెట్టు, దానికి ఆకులు తెంపేసి నేను మంగళవారం అట్లా శ్రీరామ అని రాసి హనుమాన్ దగ్గర అట్లా పెట్టేస్తున్నాను అనమాట. దానివల్ల ఆకులు 2, 3 ఉన్నాయి. సో పొద్దున ముట్టించిన దీపం ఇంకా కొండెక్కలేదండి, బాగానే ఉన్నాయి. ఫుల్ పోసాను కదా ఆయిల్. ఇంకా పుదీనా పెట్టాను కదండి, పుదీనా దాంట్లోనే 2 శంకు చెట్లు వస్తున్నాయి అన్నమాట, చిన్నగా అయినాయి. అవి మరి గింజలు పడినట్టున్నాయి మేబీ. తులసి చెట్టు పెట్టిన దాంట్లో కూడా ఇంకొకటి చిన్న చెట్టు అయితే ఉంది. ఆల్రెడీ ఒక 2 చెట్లు పక్కకున్నాయి వేరే కుండీలలో. సేమ్ పాతది అయినట్టే అయితే నేల మీద పెట్టిన దానికి కుండీల పెట్టిన దానికి కొంచెం తేడా ఉంటుంది. కొంచెం పెద్ద కుండీలు తీసుకుందాం అనేసి అనుకుంటాను. నేను వాడే మట్టి కూడా ఎర్ర మట్టి అట్లా తీసుకొచ్చి నార్మల్ గా చెట్లకు పెడతారు కదా మట్టి, ఆ మట్టే ఆ, పెడుతున్నాను. కంపోస్ట్ అని అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ యూజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటాయి అనుకుంటా చెట్లు. అవి ఆర్డర్ చేసి యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. కుండీలు కొంచెం పెద్ద తెచ్చి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఇక మరి. అవి పెడితే కొంచెం ఇక మనకు అదేందో అండి, మనం పెట్టిన చెట్లకు ఫ్లవర్స్ పూసి అది దేవునికి పెట్టామనుకోండి, అది హ్యాపీనెస్ అన్నమాట. అందుకే అలా వేద్దాం అనేసి అనుకుంటున్నాను. కానీ అది ఎప్పుడైతుందో ఏమో, అనుకోవడం మాత్రమే. ఎన్నిసార్లు చెప్తున్నాను మీకైతే, ఎన్ని వీడియోలలో చెప్తున్నాను ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటాను. ఏదైనా కూడా అనుకుంటాను, అది అనుకోగానే చెయ్యమన్నమాట. అది దానికి ఒక టైం పడుతుంది అనమాట, అంతే. ఇక్కడ వచ్చేసి ఇక బౌల్ అన్ని చదువుతున్నాను. ఒక్కొక్కగా మార్నింగ్ ఆమె తోమగానే ఒక ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉంచేస్తానండి. చాలా వరకు ఈవినింగ్ వరకు కూడా ఉంటాను ఈ మధ్య. బద్ధకం అంతే. ఆ, నీళ్లు మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచితే సరిపోతది. కానీ ఇక నేను అలాగే ఉంచేస్తాను. ఇక అన్ని తీసుకొచ్చాను, ఇప్పుడు అన్ని సదురుతున్నాను అనమాట. ఇంకా బౌల్లో ఖాళీగా ఉంది, ఎలాగో పడుకోలేదు. పడుకోకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ పడుకోకుంటే మాత్రం చాలా వర్క్స్ చేసుకోవచ్చండి నిజంగా. ఇలా పడుకోలేదు కదా, కొంచెం పనులు కొంచెం అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్ మా ఆయన వచ్చాక ఈవినింగ్ లాగే ఇది 6:30 అవుతున్నట్టుంది టైం వచ్చేసి. ఆ ఆ టైంలో ముంజలు తీసుకున్నాను. మధ్యాహ్నం అమ్మ వస్తే మళ్ళీ చాలా డేస్ అవుతుంది కదా అంటే వేములవాడలో అక్కడ తిన్నాం, మళ్ళీ ఈ ఇక్కడ తీసుకోక చాలా రోజులు అవుతున్నది. ఆ, సరే తీసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను. నేనేమో మానిపప్పు వాడుకున్నప్పుడు తిన్నాను, ఇంకా వీళ్ళిద్దరైతే ఇప్పుడు తింటున్నారు. అయితే నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే తింటున్నారు. నేనేమో బియ్యపిండి అయిపోయిందండి. సో బియ్యపిండి పట్టాలనేసి అదే పట్టియనీకి దొడ్డు బియ్యంతోటే బియ్యపిండి అనేది పట్టించుకుంటాను. కొందరు వచ్చేసి సన్న బియ్యంతో పట్టించుకుంటారు. దొడ్డు బియ్యంతో మంచిగా ఉంటుందండి బియ్యపిండి, అప్పాలు చేసినా కూడా. ఏదైనా సన్న బియ్యంతో పెద్దగా ఏం అనిపించదు నాకు. ఆ, అట్లా కూడా ట్రై చేసిన నేను. దొడ్డు బియ్యం మంచిగా ఉంటుంది. సో అప్పుడు మనం నాన్న వాళ్ళ రేషన్ కార్డు మీద అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ, అందరి కలిపి ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తారా 5 కేజీస్ ఇస్తారో ఎంతో తెలియదు మరి మనకు. ఆ, అందరి తమ్ముడు, మేము ముగ్గురం తమ్ముళ్ళు, నేను, అమ్మ నాన్నదనమాట. అందరి తీసుకొచ్చుకున్నాను బియ్యం అనేది ఒక 2 మంత్స్ బ్యాక్. సో ఎందుకో అండి కొన్ని డేస్కే ఫుల్ పురుగు వచ్చేసాయి అనమాట. చిరాకులు వేస్తుంది, మస్తు టైం పడుతుంది చెరగాలనేసి అంటే ఇక మరి ఏం చేస్తాం, తప్పదు. అసలు బియ్యం ఎందుకోనండి, యాపాకేస్తే బియ్యంలో పురుగు అనేది రాదు అనేసి అన్నారు. అట్లా ట్రై చేశాను. ఇంకేమన్నా ఉంటే చూడాలి ఇక మరి. బాగా పురుగు వస్తున్నది, సన్న బియ్యానికి వస్తున్నాయి, దొడ్డ బియ్యానికి వస్తున్నాయి. చెరగాలంటే కొంత టైం పడుతుంది, చిరాకులు వేస్తుంది అసలు. ఇంక ఇక్కడైతే బియ్యం పట్టియనీకి చాలానే పట్టిద్దాం అనేసి అనుకుంటున్నా. బియ్య పిండి అది ఇప్పుడు పిండికి యూజ్ అవుతుంది.
అలాగే అప్పాలు చేద్దాం అనేసి కారపిల్లలు చాలా డేస్ అవుతుంది చేయక. యాక్చువల్గా మడుగులు, ఆ, ఇంకేమంటారు, మడుగుల పావు, మడుగులు చేద్దాం అనేసి అనుకుంటే మడుగుల పావు వచ్చేసి ఆడ పైన స్టోరేజ్ దాంట్లో ఒక బస్తాలో వేసేసాను. అసలు అది మళ్ళీ తీయాలంటే ఎల్లున్నదో ఏమో తెలియదు అది. మళ్ళీ అన్ని బస్తాలు తీసి వాటిలలో చూడాలంటే చిరాకు, ఇక ఆయనకు ఒప్పుకుండదు ఇక అనేసి ఇక సర్లే అన్నట్టుగా వదిలేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇక ఉన్న దాంతో చేస్తున్నాను. ఎవరినైనా అడుగుదాం అనేసి అంటే ఏమో అడగబుద్ధి కాదు. చూడాలి మరిగా. చాలా డేస్ అవుతుంది మడుగులు చేయక. కారబిల్లలు అయితే మనకు పర్ఫెక్ట్ చేయొచ్చు. మడుగులు కూడా ఒక్కసారి 2 టైమ్స్ చేశాను, బట్ పెద్ద అదనమాట. అబ్బో, చేయలైతే అంటే దాంట్లోనే పిండేస్తా ఉంటాను అనమాట నేనైతే. ఆ, బయట పిండేస్తే అది బయట కవర్ మీద పిండి అల్ల వేయాలనంటే అవి అవ్వట్లేవు. డైరెక్ట్ నూనెలోనే పిండేస్తున్నా. వేడి వేడి ఆయిల్ పిండినప్పుడు మొత్తం ఆవిరి అనేది పైకి వచ్చి చేతులు అనేది కాలుతున్నాయి. ఒకసారి చేసిన చుక్కలు కనిపించినాయి అసలు. ఇంకా మొత్తం ఒక గంట సేపు పట్టిందండి. మొత్తం బియ్యం ఎన్ని పట్టలే, మళ్ళీ ఎన్ని జరగలేదు బియ్యము. ఆ, వాటికే 1 అవర్ పట్టింది. అంటే అన్ని పురుగులు ఉన్నాయి. మీకు లాస్ట్ లో పెడతాను, ఈ బ్లాగ్ లోనే పెట్టాను. బియ్యం అన్ని ఎండకు పోసాను అనమాట. ఊలడన్ని పురుగులు ఉన్నాయన్నమాట. చూస్తారు కదా మీరే. సో మొత్తం అయిపోయాక చైర్లకు పట్టినాయి, గోడలకు పట్టినాయి, అంతా మొత్తం ఇగో వాటర్ పోసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా క్లీన్. అంటే మళ్ళీ అలాగే ఉన్నాయి అనుకోండి, మళ్ళీ లోపలికి వస్తే మళ్ళీ అన్నిట్లలోకి వచ్చేస్తాయి కదా అన్నట్టుగా మొత్తం అన్ని క్లీన్ చేసేస్తున్నానంట. అంటే చైర్లకు వాటన్నిటికీ పట్టిన మొత్తం పురుగు అనేది ఇక బయట కూర్చొని అవి వేసుకొని మానిపా పాడింది. నేను కూడా దాని మీద కూర్చున్నా. అన్ని చైర్లని, చిన్న చైర్లన్నీ తీసుకొచ్చి ఇక స్టూళ్ళన్నీ తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టేసింది. సో అంతగా అన్నిటిని అయితే క్లీన్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నడుములన్నీ టింగు అన్న అయిపోండి ఆ గిన్నె గింత సేపటికే. ఇంతంత పనికి ఇంత పని అయిందనమాట. ఇంకా అంతా క్లీనింగ్ చేసేసాక నేను హెడ్ బాత్ చేసేసాను అనమాట. ఊరికే హెడ్ నుంచి వాటర్ పోసేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చాను. యాక్చువల్గా రోజు నైట్ పడుకునే టైంకి అంత క్లీనింగ్ అంతా అయిపోయాక చేస్తాను. కానీ ఇంకా ఇప్పుడు మొత్తం చిరాకు చిరాకు ఉంది. మొత్తం డస్ట్ ఉంది, దానికి పురుగులు మొత్తం మీద పడినాయి. అంత ఆగమాగం ఉంది. మానిపక్క కూడా అక్కడే ఆడింది కాబట్టి తను కూడా నేను చేసేసాక తను కూడా వేసింది. అయితే నిన్న జ్యూస్ చేశాను కదా, షర్బత్ వాటర్ మిలాన్ది చేశాను అనమాట. వాటర్ మిలాన్ మిల్క్ షర్బత్ అని. బాగుంది, పర్లేదు. అట్లా కొత్త కొత్తగా ఎప్పుడు ఒకేలా అందుకే ఇంకా తిందాం అన్నట్టుగా బిస్కెట్స్ తింటూ ఇంకా ఈ షర్బత్ అయితే తాగుతున్నాను. సో టైం అయితే 10 అవుతుందన్నమాట. 10-11 అవుతుంది. సో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే పడుకోవడమే. ఇంకా స్టవ్ అలాగే ఉంచుతాను అప్పుడప్పుడు. రేపు మార్నింగే తీసి మళ్ళీ పెట్టి ముగ్గేసేసి పెట్టేసుకుంటాను. మొత్తం పూలన్నీ బోట్ బయట వేయడం అంతా అయిపోయిందనమాట. ఇంకా పడుకోవడమే. బాదం కూడా నానబెట్టేసి మా ఆయన వేసుకుంటున్నాడు బాదము. సో ఇదనమాట. ఇక మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. బియ్యము యాక్చువల్గా ఈవినింగ్ అయిపోగానే పట్టిద్దాం అనేసి అని అంటే ఇంకా మా ఆయన వాటర్ కనేసి వెళ్ళిండు. ఇక మళ్ళీ డబల్ టైం ఏం తిరుగుతారులే, మళ్ళీ రేపు ఎట్లయినా మార్కెట్కి వెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్ళి పట్టియచ్చు అన్నట్టుగా ఇక అప్పుడు ఇక అలాగే ఉంచేసాను. రేపు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి పట్టియాలన్నమాట. మస్తు ఇబ్బంది అవుతుందండి. బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. కానీ తప్పదు కదండి, ఇక పని చేసుకోవాలి. ఎవరు చేస్తారు. యాక్చువల్గా నేను పనామె వస్తుంది కదా తనకు ఇచ్చి పట్టిద్దాం అనేసి అనుకున్నాను తనతోటి. ఆ, కానీ ఏమో చేసుకుందాంలే మెల్లగా అన్నట్టుగా నేనే చెరిగేసుకున్నాను అనమాట. చాట కూడా సరిగ్గా లేదండి. చాట తీసుకోవాలి ఒకటి. చాట ఎప్పటికప్పుడు పుదించుకుంటా ఉంటే మంచిగా ఉంటుంది. ఒకసారి పుదించిన నేను వాటర్లో ఏమంటారు, పేపర్లు వేసేసి పసుపు వేసేసి ఆ, మెంతులు మెంతులు వేసేసి అలా చేశాను. కానీ నాకు సరిగ్గా రాలేదు అది అనేది. ఇక సరే అని వదిలేసిన. ఒక చాట తెచ్చుకోవాలి ఇలా మార్కెట్కి వెళ్తే. చిన్న చాట, పెద్ద చాట కూడా ఉంది కానీ దానికి కూడా అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది కూడా నాకు చిన్న చాటే అలవాటు. చూసారా, ఇది నెక్స్ట్ డే అనమాట. బియ్యం ఎండొచ్చింది కదా, ఎండకు ఎండబోద్దాం అనేసి. కోతులు ఉంటాయిలేండి మాకు, కానీ ఇక ఏమో ఇక మరి బయట ఆడున్నాయనుకోండి మొత్తం అన్నిట్లలో పట్టేస్తున్నాయి అనమాట ఆ బియ్యం అనేది. అందుకే ఇంకా సన్న బియ్యానికి వచ్చినాయి, దొడ్డు బియ్యానికి వచ్చినాయి అనమాట. సన్న బియ్యానికి కొంచెం బెటర్ కానీ దొడ్డు బియ్యానికి అయితే బాగా వచ్చేసాయి అనమాట. ఇక సన్న బియ్యం కూడా ఆల్మోస్ట్ దగ్గర పడినాయి అనమాట. నిండుకుంటానే తెచ్చుకోవాలి. సో ఇవన్నీ నేనైతే చెరిగి మొత్తం అయ్యేసరికి 2 hours పట్టిందండి. మొత్తం జరుపుకున్నాను, కాకపోతే ఆ క్లిప్ అనేది తీయలేదన్నమాట. సో ఇదండి బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్